బండ్లు నడిపితే టక్కర్లు అవుతాయి. అట్లా అయితే కొందరు ప్రాణాలు పోతాయి, ఇంకొందరు సావు బతుకులు నడుముంటారు. అసొంటోళ్ళని కాపాడేటానికి 108కు కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటే ఆ టయానికి దావఖానకు తీసుకుపోతుంది. కానీ గసోంటి అంబులెన్స్ డ్రైవరు ఏం చేసిండో చూడండి. ఎంత తాగినోదారా 83 చూపెడుతున్నది. అంటే మంచిగా తాగినవు సరిపోను, అమాయకం తిరిగా గట్ల చూస్తున్నావేంది? బండి పక్కకు పెట్టు. ప్రతిరోజు గిట్లనే డ్రైవింగ్ చేస్తున్నావా లేకుంటే ఇవాళ ఒక్కరోజేనా? బాలే అంబులెన్స్ డ్రైవర్ ఉన్నవయ్యా. తాగి బండ్లు నడిపి యాక్సిడెంట్లు అయితే నువ్వే అంబులెన్స్ లా తీసుకుపోవాలి గాని ఒకవేళ నువ్వే యాక్సిడెంట్ చేస్తే ఎట్లా? పోనీ నీకే దెబ్బలు తాకి సావు బతుకులు నడుముంటే ఎట్లా? అందుకే బండి దిగు బాబు అని పోలీసులు మర్యాద కొద్దీ అంబులెన్స్ ను పక్కకు పెట్టించిండ్రు. హన్మకొండ జిల్లా సెంటర్లా ఎప్పటి తిరగనే పోలీసులు తాగి బండ్లు నడుపుతున్న వాళ్ళని దొరకబట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారట. అసలుకైతే అంబులెన్స్ డ్రైవర్లు తాగరు, వాళ్ళంత సిన్సియర్లు ఇంకెవ్వర్లు ఉండరు అని వదిలిపెట్టాలి గాని పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో. మిషన్లు ఊది బాబు అంటే 83 చూపెట్టిందట. ఎంత మంచి డ్యూటీలు చేస్తున్నారో చూడుండ్రి సర్కారు కొలువులు చేసేటోళ్ళు. పొద్దుగాలనే మందు తాగాలని ఎందుకు అనిపించింది డ్రైవర్ అన్న? ఇంట్లో ఏమైనా తిప్పలుంటే సెలవులు పెట్టుకోవాలి గాని ఇదేం పనే అని అంటున్నారు సుక్క ముట్టకుండా అంబులెన్సులు నడుపుతున్న డ్రైవర్ అన్నలు. మన మోడీ గారి జిగిరి దోస్తు ట్రంప్ గారు మన దేశంతోని జరిపే వ్యాపారాలల్లా సుంకాలు పెంచిండు కదా. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకింత ఎక్కువ సుంకాలు పెంచుతా ఏమనుకుంటున్నారో అన్నట్టు చెప్తున్నాడు ట్రంప్ గారు. మన మోడీ సారేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేను ఆపినా అని చెప్పుకుంటుంటే అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ గారు మాత్రం మన దేశం రష్యా దేశం ఆయిల్ కొనుడుతోనే రష్యాకు ఆదాయం వచ్చి ఉక్రెయిన్ దేశంతోనే యుద్ధం ఆపుతలేదని అడ్డగోలు బద్నామీ ఇస్తున్నాడు. మన దేశం ఆదాయంతోనే రష్యా దేశం బతికినట్టు ఆ పైసలతోనే యుద్ధాన్ని ముందటికి తీసుకుపోతున్నట్టు ఉద్దర మాటలు చెప్తున్నాడు. చూడుండ్రి అమెరికా దేశ పోనికి నోటు దుర్స్ ఎట్లున్నదో. అయినా మన విదేశీ వ్యాపారం వాళ్ళతోనే చేస్తే నేను సుంకాలు పెంచుతా, వీళ్ళతోనే చేస్తే సుంకాలు తగ్గిస్తా అని వాడు బెదిరించుడైంది. వాడెవడు మనల్ని బెదిరించటానికి? మన రాజ్యాంగంలో ఉన్నట్టు మనం సార్వభౌమాధికారం ఉన్నట్టా లేనట్టా? రష్యా దేశానికి ఇష్టం ఉంటే ఆయిల్ అమ్ముతుంది, మనకు అక్కరుంటే కొనుక్కుంటాం. అంతేగాని నడుమిట్లే ట్రంప్ గాడెవడు? వాడు తప్ప ఇంకో దేశం డెవలప్ కావద్దా? అమెరికా తప్ప ఇంకొకరు ఎదుగొద్దా? ఈ కండ్లమంట కథలు మాటలు ఏంది? ఇట్లా మన ఒక్క దేశాన్నే కాదు దునియాలో ఉన్న అన్ని దేశాలను సుంకాల పేరుతోనే బెదిరించి అనగదొక్కుతున్నాడు. వాని ఆధిపత్యం ఏందో వాని ఆగడాలు ఏందో గాని దునియాను బిస్కల్ దీపిస్తున్నాడు కంపు నోరు ట్రంప్ గాడు. వాని ముచ్చట అట్లుంటే మన మోడీ సారు తన దగ్గర దోస్తు ట్రంప్ టారిఫ్ పెంచుకుంటా పోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? దోస్తుతో చెప్పి భారతదేశం మీద పెంచే సుంకాలను తక్కువ చేయండి అని చెప్పాలి కదా. బిడ్డా ట్రంప్, నువ్వు సుంకాలు పెంచితే మేము ఇంకోటి చేస్తామని చెప్పాలి కదా. కానీ మోడీ ఎందుకు తన దోస్తుని ఏమనుకుంటున్నాడు కావచ్చు అని అడుగుతున్నారు దేశం పబ్లిక్.